శ్రీమాత్రే నమః. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా మీ వృత్తి చెయ్యబోయే పని పాటల్లో ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచన అనేది ముందు చేసుకోండి. 4 రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఏ వ్యాపారం పెడితే ఆ వ్యాపారం పెట్టేసి చాలామంది జ్యోతులైపోయి ఆస్తులు కరిగిపోయి పంట పొలాలు నాశనం చేసుకొని చాలామంది హీన స్థితికి వచ్చి జ్యోతులైపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ప్రతి ఒక్క పని చేసేటప్పుడు ఒక సిద్ధాంతిని, ఒక బ్రాహ్మణ్ణి, ఎవరినో ఒకరిని అడిగి మీరు ఇలా చేసుకోవాలనుకుంటున్నాం అనేసి ఫోన్లో కాదు, దగ్గరికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి. గుడిలో ఉంటారు పూజారులు, వాళ్ళకి వెళ్ళి అడగండి. లేదు నన్ను అడగాలంటే ఇక్కడికి రండి, చూస్తాను, ఇలా చేసుకొని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది పదే ఎందుకు చెప్తున్నాను తెలుసా? రానున్న కాలం చూసారా, విషమయం కాలాలన్నీ కూడా చూస్తూ ఉండండి. ఎంత ఆపదలకి గురవుతానికి సిద్ధమైపోతుందో ఈ భూప్రపంచం మీద చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమీ లేదు, పూజ చేసుకోండి. పూజ చేసుకున్నప్పుడు ఏదన్నా గుడికి వెళ్ళండి, మీ ఇష్టం. నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు, శివాలయంకి వెళ్ళొచ్చు, పెరడాలం గుడికి వెళ్ళొచ్చు, అంకారం గుడికి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. చర్చి ఎల్లకైనా వెళ్ళండి, కానీ దైవాన్ని ముందు నడిపించండి, మీరు వెనక నడవండి. అంతేగాని దైవశక్తి తర్వాత మేము ముందు. అదొకటి. గుడికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అంటే యథాస్థితి, గుడిలో చూసుకున్నారా, ఇంటికి వెళ్ళిపోయారా, అంతేగాని గుడి నుంచి మీ ఫ్రెండ్ల ఇంటికి, మీ బంధువుల ఇంటికి అలా వెళ్ళకండి. సినిమాలకి అలా వెళ్ళగాకండి. వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్తే అది మీరు చేసుకున్న దానికి ప్రతిఫలం తక్కుద్ది అనేది నేను చెప్తున్నాను. ఇది వేదాంతం కాదు, ఒరిజినల్ సిద్ధాంతం. అర్థమైందా? ఎవరైనా ఉన్నారా పక్కన బామ్మల తాతలు, నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు నేను చెప్పేదానికి వివరం చెప్తారు. అర్థమైందా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలు అండి. నా వీడియో ప్రపంచానికి ఇంకా అందించాలని కోరుకుంటున్నాను. మీ ఛానల్ పైకి రావాలని కోరుకుంటున్నాను. జై నాగు. ఆదిశక్తి అవతారమెత్తి పెద్ద పులిని చేత కత్తి పట్టి పూలమెత్తి రొట్టెలు కట్టి భక్తులంత మొక్కి నిన్ను హారవెత్తి శివసత్తులు సిగాలు తిన్నరే భగవతరాజు గజ్జగట్టి ఆడినే సిగాలు తిన్నరే భగవతరాజు గజ్జగట్టి ఆడినే అమ్మల గన్నమ్మకు ముక్కులే
కట్టలు పెట్టుకొని